ఎంత అద్భుతం ప్రవేశము ఒకసారి గమనించండి. ఈ యొక్క ప్రదేశానికి రావటానికి మొట్టమొదటిగా దేవుని యొక్క మహాకృప, ఆయన యొక్క వాత్సల్యత ఈ రీతిగా నడిపించింది. తన దాసుని ప్రేరేపించి తన దాసుడు తన యొక్క బిడ్డలకి ఈ సృష్టిలో దేవుడు చేసిన కొన్ని అద్భుతాలని చూపించాలని తన దాసుడు వచ్చాడు. తన దాసుడి ద్వారా ఈ ప్రాంతం రావటం జరిగింది. దాసుని కుటుంబానికి దేవుడే అన్ని వేళలా అన్ని విధములుగా ఆ కుటుంబానికి సమాధానము అనుగ్రహించునుగాక. ఊహించని ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. చూడండి, మానవ సృష్టిలో మనుషులందరి కోసము దేవుడు ఎన్నెన్నో గొప్ప వింతలు సిద్ధం చేశాడు. ఈరోజు మీరు చూస్తున్న ఈ యొక్క ప్రాంతం ప్రదేశం ఊటీ రావటానికి సాధారణమైన మనుషులు వల్ల కాదు. ఎందువల్ల కాదు? ఊటీ రావాలి, ఊటీ పోవాలి అంటే చాలా అమౌంట్ ఖర్చు అవుతుంది. కానీ ఈరోజు దేవుని యొక్క మహాకృపను బట్టి ఆ మహోన్నతుడు తన దాసుని దర్శించి తన పిల్లల కోసము ఎన్నో ఊహించని వింతలు చూపించాలని ఆ ప్రభువారు, ఆ దేవుడు, ఆ సృష్టికర్త ఈ రీతిగా మమ్మల్ని నడిపించాడు. మార్గం మధ్యలో ఎన్నెన్నో ప్రమాదాలు, ఎన్నెన్నో పరిస్థితులు అయినప్పటికీ ఈ మార్గమంతట్లో తన కవిగిలిలో తన హస్తములో దాచుకొని అనేక సందర్భాలలో అనేక పరిస్థితుల నుండి నడిపిస్తూ విడిపిస్తూ అనేక ప్రమాదాల నుండి కాపాడుతూ తప్పిస్తూ ఎన్నెన్నో ఆటంకాలు కలిగించి అనేక రకాలుగా వాడు చేయాలని చూశాడు. అయినను మన దేవుడు మరణములను విరిచి గెలిచిన దేవుడు, మృత్యుంజయుడే ఉన్నాడు. దేవుడు ఎంత ఉన్నతమైన వాడు! ఆ మహోన్నతుడు, ఆ సర్వశక్తి కలిగిన వాడు, ఎంతో ఉన్నతమైన వాడు. ఆయన మనకి తోడై ఉన్నాడు. ఆయన కృప, ఆయన వాత్సల్యము ఈ రీతిగా ఈ ప్రాంతమును దర్శించడానికి సహాయము చేశాడు. ఈరోజు ప్రభువునందు దేవుని బిడ్డలారా, మనం ఎంతో సంతోషపడుతున్నాము, ఎంతో ఆనందంగా ఉన్నాము. కానీ చాలామంది ఈ యొక్క ఆనందాన్ని కోల్పోతూ ఉన్నారు. ఈరోజు మాకు దక్కిన ఆనందము, ప్రేమైన నా భారతదేశ ప్రజలారా, ఇండియాలో ఉన్న మనుషులందరికీ ఈ నా మాటలు ఏంటి? మేము సంతోషంగా ఉండటానికి కారణము ఏంటి అంటే ఒకటే, ఎన్నాళ్ళు ఎంతోమందిని ఆరాధించాం, ఎంతోమందికి మరి చాలా పూజలు, పునస్కారాలు, హోమాలు, యజ్ఞాలు రకరకాలైనవి చేసినప్పటికీ మన పాపములు పోగొట్టడానికి మనం ఎవరి మీదైతే ఆధారపడ్డామో, ఎవరినైతే దేవతలు దేవుళ్ళని నమ్మామో వారందరూ మనలాంటి మనుషులే కానీ దేవుళ్ళు అంటానికి అనర్హులు. ఎందుకనగా కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సరనే వాటిని జయించిన వాడు దేవుడు. అలాంటి కామానికి దాసులైన వారు మనుషులే కానీ దేవుళ్ళు అని పిలవటానికి అనర్హుడు అని భవిష్య మహాపురాణం సాక్ష్యం ఇచ్చింది. ఈరోజు ప్రభువునందు దేవుని బిడ్డలారా, గమనించి గుర్తించి ఇలాంటి సమాధానము, సంతోషము రావాలి, ప్రశాంతంగా ఉండాలి అంటే మీరు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచండి. ప్రభువుని యేసు నామములో బాప్తిసం పొందండి. ఆయన మన పాపముల నుండి మనల్ని రక్షిస్తాడు. ఆయన మన పాపాల కోసమే వచ్చి మానవుడిగా బలిగా మార్చబడ్డాడు. యేసు ప్రభువులో
కామ క్రోధ లోభ మోహ మదమచ్చరనే వాటిని యేసు ప్రభు వారు అతిక్రమించిన వాడు. మనుషుడు అని పిలువబడుతున్న వారందరూ మొట్టమొదటిగా కామానికి దాసులైపోయారు. క్రోధానికి, లోభానికి, మోహానికి, మదానికి అనేక లోపాలు మనుషుల్లో ఉంటాయి. యేసు ప్రభు వారిలో ఏ లోపము లేదు, ఏ మచ్చ లేదు, ఏ ముడత లేదు. యేసు ప్రభు వారు అన్నారు యోహాను సువార్తలో 8వ అధ్యాయము 46-47 వచనములో చెప్పాడు, నా యందు పాపమున్నదని ఎవడు స్థాపిస్తాడు అని నరులోకి వచ్చి ఆయన సవాలు చేసి కేక వేసి చెప్పిన మాట ఏంటంటే, నా యందు పాపమున్నదని ఎవడు తెలియజేస్తారు, ఎవరు స్థాపిస్తారు అని చెప్పాడు. నా యందు పాపము లేదని ఆయన చెప్పినప్పుడు ఒక్క మనిషి కూడా వెనుతీయక ఆయన దగ్గరకు వచ్చి నీలో లోపమున్నదయ్యా అని చెప్పిన దాఖలాలు లేవు. చూడండి, శ్రమలు ఉన్నాయి. సృష్టికర్తలో లోపం లేదు. ఆయన అనేక దోషములను, మన పాపములను ఆయన రక్తంతో కడిగాడు. చూడండి, ఆయన చేసిన సృష్టిలో ఒక భాగమే ఇంత సుందరంగా, ఇంత సౌందర్యంగా ఉంటే మనము ఆయనకి స్వరూపము లేదని, ఆయనకు రూపము లేని వాడిని గత కాలాలలో యేసు ప్రభు వారికి ఎలపట ఉన్నప్పుడు నమ్మిన సిద్ధాంతము ఏం చెప్తుంది అంటే, దేవుడికి సొగసైనను స్వరూపమైనను లేడు, ఆయనకి రూపమే లేదని ఒక మతం, ఒక ధర్మం చెప్పింది. కానీ వాస్తవేనా, నిజమేనా? దేవుడికి ఆయన సర్వాంగ సుందరుడు కాకపోతే, ఆయన సౌందర్యమంతుడు కాకపోతే ఇంత సృష్టి ఎలాగా అనుగ్రహించాడు? ఆకాశం చూడండి, ఆకాశము కింద ఉన్న మనుషులను చూడండి. ఇంత అందమైన సృష్టిని చేసిన దేవునికి ఈ కరుణాకర్ సుగన, రాధా మనోహర దాసు, బోకర లలిత కుమారు, ఇంకా కొంతమంది అజ్ఞానులు చెబుతున్న మాట ఏంటంటే, దేవుడికి స్వరూపము లేదట, ఆయన సౌందర్యమంతుడు కాదట. ఎంత అజ్ఞానములో ఉన్నారు ఈ మూర్ఖులు! ఇంత అందమైన సృష్టిని చేసిన దేవుడికి స్వరూపము లేదా? ఆయన ఎవరు ఊహించనంత సౌందర్యమంతుడని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ సాక్ష్యం ఇచ్చింది. దేవుడు ఆయనకి అందము లేకపోతే ఆయనకి లేని అందము ఈ సృష్టికి ఎలా సాధ్యపడుతుంది? కనుక ఆయన సౌందర్యమంతుడు. ఆయన చాలా మనము ఊహించలేని సౌందర్యము ఆయన కలిగిన వాడు. ఆయన సౌందర్యమును మనము వివరించటము చాలా కష్టం. ఎందుకంటే ఆయన అంత సౌందర్యవంతుడు. కొంచెము జ్ఞాపకం చేసుకోనండి ప్రియమైన దేవుని ప్రజలారా, దేవుని బిడ్డలారా, ఇకనైనా మారండి, మార్పు చెందండి. ఇలాంటి మూర్ఖుల మాటలు వినవద్దు. మూర్ఖులు రకరకాలుగా మాట్లాడతారు, ప్రలోభాలు పలుకుతారు. కానీ ఆ మూర్ఖులని దర్శిస్తాడు తప్పకుండా ప్రభువారు. ఆయన మాట ఇచ్చి నిలవేర్చేవాడు అయి ఉన్నాడు. ఆయన ఎంతో సౌందర్యవంతుడు. ఆయన ఎవరు ఊహించని అంత సౌందర్యం కలిగిన వాడు. ఇంత అందమైన సృష్టిని ఇచ్చిన ఆ భగవంతుడు ఆయనకి అందము లేకుండా ఉంటుందా? ఇలాంటి అజ్ఞానులు, ఇలాంటి మూర్ఖులు మాటలు విని ఈరోజు దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నారు. భగవంతుడు మానవుని అవతారం ఎత్తి మనుషులందరి కోసము ఆయనే తన రక్తమును సిందించాడు. తన రక్తము ద్వారా మనకి మోక్షాన్ని మనకి అనుగ్రహించాడు. ఆయన ఉన్నవాడు అనువాడు. ఆయన పేరు సైన్యములకు అధిపతికి యెహోవా. ఆయన ఆదిలో ఉన్నవాడు, ఆదిలో శబ్దమై ఉన్నవాడు. ఆ శబ్దమే మానవ జాతి అంతటి కోసము బలిదానముగా ఆయనే
ఆహుతిగా, ఆయనే యజ్ఞ పశువుగా, ఆయనే అగ్ని పశువుగా బలిగా అర్పింపబడ్డాడు. ఇంత అందమైన సృష్టిని చేసిన దేవునికి అందము లేదని ఇలాంటి మూర్ఖులు చెబుతున్న మాటలు నమ్మవద్దు. యేసు ప్రభు వారిగా ఈ లోకానికి ఆయన వచ్చాడు. యేసు ప్రభు వారిగా రాకముందు ఆయన ఆది సంభూతుడు, ఆదిలో ఉన్నవాడు, ఆది దేవుడై ఉన్నాడు. ఆయనకి 39 పేర్లు ఉన్నాయని మరి ఏదం ఇచ్చిన సాక్ష్యం. కనుక విఘ్నమయ్యాడు ఆయన అని పురుషోత్తం ఇచ్చిన సాక్ష్యం. శుక్ల యజుర్వేద సంహితలో ఆయన యజ్ఞ పశువుగా మార్చబడ్డాడు. ఆలంబ పశువుగా, అగ్ని పశువుగా ఆయన మార్చబడ్డాడు. ఇకనైనా మారండి, ఇలాంటి మూర్ఖుల మాటల నుంచి విడుదల పొందండి. మన దేవుడు సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క సౌందర్యము మనము వివరించలేము, ఊహకి అందదు. అంత సౌందర్యవంతుడు ఆయన సృష్టికర్త ప్రభువైన యేసుక్రీస్తు వారే మనందరి పాపముల నుండి, మన దోషముల నుండి, మన అపరాధముల నుండి, మనము అపరాధముల చేతను పాపముల చేతను చచ్చిన వారిగా ఉండగా ఆయనతో కలిసి మనం బ్రతుకున్నట్లుగా ఆయనే మన కోసము ప్రాయశ్చిత్తం విధించాడు. ఆయనే మన కోసము బలిగా మార్చబడ్డాడు. మన పాప దోషములన్నింటి నుంచి మనల్ని విడిపించిన వాడు ఏకైక దేవుడు, ఒకే ఒక్క నాథుడు, ప్రాణనాథుడు, ప్రాణేశ్వరుడు, పాపుల రక్షకుడును ప్రభువుని యేసుక్రీస్తు వారు మనకి తోడై మనల్ని నడిపించునుగాక. ఇంకా ఎన్నో అందమైన ప్రదేశాలు, అంత అందమైన ప్రదేశాలని సృష్టించిన సృష్టికర్తకి సౌందర్యము లేకుండా ఉంటుందా? ఆయన అందము లేకుండా ఉంటాడా? ఎంత అవివేకము, ఎంత అజ్ఞానము! ఇలాంటి అజ్ఞానుల, మూర్ఖుల మనోనేత్రాలు వెలిగించడానికి ఈరోజు ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపాదానము, ఆయన వాత్సల్యత ద్వారా